సరే ఎవ్రీవన్, ఈ వీడియో ఎవరైతే చూస్తారో మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం ఎన్నో శ్రమలు చూస్తాం, అనేక బాధలు చూస్తాం, ఎన్నో శ్రమలు చూస్తాం. ఒక్క బాధ కాదు, 100 బాధలు కాదు, ఎన్నో బాధలు చూస్తాం. కాకపోతే ఇక దేవుడు ఏం చెప్తున్నాడంటే మీకు యెహోషువలా ప్రార్థన చేయండి. ఎలాగంటే యెహోషువలా ప్రార్థన చేయండి అంటే ఎలాగనుకున్నానండి, మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ప్రే చేస్తామో దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తారు, అనుకోలేని బ్లెస్సింగ్స్ చేస్తారు. మీరు ఒకవేళ జాబ్ కోసం ప్రే చేస్తున్నారు, ఆయన కార్యం చేస్తారు. మీరు ఏదైనా అనుకోండి, ఒక బాగా చదవాలనుకున్నా దేవుడు ఆ కార్యం చేస్తారు. నువ్వు ఎప్పుడైతే దేవునితో నువ్వు జర్నీ చేస్తావో దేవుడు నీ తోడై ఉంటారు. అప్పుడు నీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. నువ్వు ఆ ప్రభువు అని నిజం బాగా రాయాలి అనుకున్నావా, ఆయన ప్రార్థన మొరపెట్టు, ఆయన మొరపెట్టు, నీకు ఎగ్జామ్స్ మంచి మార్క్స్ వస్తాయి. సో దేవుని వాక్యంలోకి వెళ్దాం. జోషువ 10:8. అప్పుడు వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, నీ ఎదుట వారు నిలబడనని జోషువతో చెప్పెను. జోషువ ప్రే చెయ్యుగా సూర్యుడు ఆకాశమున నిలిచి ఇంచుమించు ఒక నడల త్వరపడలేదు. ఇక దేవుడు ఏం చెప్తున్నాడు అనుకున్నాడండి, జోషువ ఎలాగైతే ప్రే చేశారో మనం కూడా అలా చేయాలి. అలా చేస్తే మీ కార్యం చూస్తారు, దేవుని మీ జీవితంలో కార్యం చేస్తారు. మీరు అనుకోలేని బ్లెస్సింగ్స్ వస్తారు. మనస్ఫూర్తి ప్రార్థన చేస్తావు, దేవుని జీవితంలో కార్యం చేస్తారు. నువ్వు జాబ్ కోసం ట్రై చేసినా జాబ్ గురించి దేవుని నీకు ఆ కార్యం చేస్తారు. ప్రభువా నాకు ఇది లేదు అది లేదు అని ఆయనతో మొరపెట్టు. నువ్వు ఫ్రెండ్స్తో ఎలాగైతే మాట్లాడుకుంటే దేవుడితో అలా మాట్లాడే 24/7 అలా మాట్లాడుకున్నాడు అనుకోండి, దేవుడు మీతో అనేక కార్యాలు చేస్తారు, మీకు చూడలేని బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఇక దేవుడు ఏం చెప్తున్నారంటే మనం మనస్ఫూర్తిగా ప్రే చేయాలి. యుద్ధంలో అలాంటి ఎవరు మనం ప్రార్థన చేయండి దేవుడు విన్నారంటే మనం చేయలేమండి, చేస్తాం, చెయ్యాలి. మనస్ఫూర్తిగా ప్రే చేయాలి. మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ప్రే చేస్తామో దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తారు. మనం ప్రతిదాన్ని చెందానికి రియాక్ట్ అవ్వకూడదు. ఆయన ప్రతిదీ ఆయన ఎంత గొప్ప మాట అండి. సూర్యుడు అలా నిలిచిపోమంటే నిలిచిపోయినట్ట యెహోషువ చెప్పినట్టునే. ఆయన అంత ప్రార్థన చేసిన ఆయన దేవుని మాట విన్నారంటే కేవలం మనస్ఫూర్తిగా చెప్పారు కాబట్టి అది జరిగింది. మనం కూడా ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి చెప్తామో ఈ కాలంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నో శ్రమలు వస్తాయి మనకి. ఒకటి కాదు, హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎన్నో ఉంటాయి మనకి. వాటిని మనం ఏం చేయాలంటే దేవునికి అప్పచెప్పాలి. ఎలాగంటే ప్రభువా నాకు ఈ ఫైనాన్షియల్ ఇబ్బందిగా ఉంది, నా కార్యం చెయ్యండి. ఆయనతో మీరు ఎప్పుడైతే ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటారంటే ఫ్రెండ్స్లా మాట్లాడుకుని కాదండి, ఆయనతో మీరు సాహసం చెయ్యాలి, ఆయనతో మీ జర్నీ చెయ్యాలి. నువ్వు ఎప్పుడైతే మీ దేవునితో జర్నీ చేస్తారో మీరు చూడలేని బ్లెస్సింగ్స్ వస్తాయి. నా జీవితంలోనే అంటే నేను దేవునితో ఉన్నాను, నాకు ఎన్నో హ్యాపీగా ఉన్నాను. ఈ దినం ఎలా ఉన్నా అంటే కేవలం దేవుని కృప వల్లేనండి. దేవుని లేకపోతే మనం ఏర్పట్టండి, దేవుని లేకపోతే మనం లేము అసలు. ఈ దినం మనం పడుకొని చూస్తున్నామంటే ఆయన దేవుని ఆయన కృప వల్ల. ఆయన లేమనుకుని మనం లేము. చాలా మంది నిద్రలో చనిపోతారు. నిద్రలో అర్ధరాత్రులని చనిపోవచ్చు, ఉదయాన్నే చనిపోవచ్చు. మనము కేవలం దేవుని కృప ఉండబట్టే మనం వదిలేసినట్టు చూస్తున్నాం. అది ఆయన కృప వల్ల. ఈ దినం మనం ఇలాగ ఉన్నాం అంటే కేవలం దేవుని కృప వల్ల. సో మనం కూడా ప్రే చేయాలి, ఫెయిత్తో ప్రే చేయాలి, మనస్ఫూర్తిగా ప్రే చేయాలి, బైబిల్ చదవాలి, ప్రే చేయాలి. నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదివి ప్రే చేస్తావో దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నువ్వు చూడలేని బ్లెస్సింగ్స్ చూస్తావు. నీ జీవితం మారాలంటే దేవునితో నువ్వు సాహసం చేయి, దేవునితో నువ్వు జర్నీ చేయి. అప్పుడే నీ జీవితంలో కార్యాలు చూస్తావు. అంతేందా మన కూడా ఎప్పుడైతే దేవునితో జర్నీ చేస్తామో అప్పుడు మన కార్యాలు చూస్తాం, మన జీవితంలో ఎన్నో బ్లెస్సింగ్స్ చూస్తాం అన్నారు. ఇవన్నీ దేవుడు మొరపెట్టండి, దేవుడే చూసుకుంటాం. నువ్వు చూసుకున్నట్లయితే దేవుడు మనకి ఇస్తున్న వాక్యం ఏంటంటే అండి, ఆయనకి మొరపెట్టండి అంటున్నారు. నీ చేతిని వారికి అప్పగించి ఉన్నాను, నీ ఎదుట ఎవరు ఉండలేరు. ఎందుకంటే మన వెనకాల ఎవరన్నారండి, దేవుడు ఉన్నారు. దేవుడు మనతో ఉండగా మనల్ని ఎవరేం చేస్తారు చెప్పండి, ఎవరు ఏం చేయలేరు. నువ్వు ఎన్ని మాటలు శాప మాట్లాడినా దేవుడు మనతో ఉన్నారంటే మనకి ఏ శాప మాటలు కాదు, ఏది మనకి కాదు. అది ఒట్టిగా మనకి ఇప్పుడు వర్షం పడితే గొడుగు వేసుకుంటాం, ఎందుకండి మనకి తడకుండా. అలాగే దేవుడు కూడా మన వెనకాల ఉన్నారు అనుకోనండి. నువ్వు ఎన్ని శాప మాటలు యువతలో ఎంత శాప మాట్లాడి నీ తెట్ని కొట్టని కానీ మనకి ఏమి కాదు. మనకి ఎందుకు అనుకోని దేవుడు మనతో ఉన్నారు. కాబట్టి ఈ దినం ఎలాగొన్నట్టు కేవలం దేవుని కృప వల్ల. ఇది చిన్న వాక్యం దేవుని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
థ్యాంక్ యూ లాడ్, థ్యాంక్ యూ లాడ్, థ్యాంక్ యూ లాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ వాక్యాన్ని చెప్పిన బట్టి మీ పొందాలు చెల్లిస్తున్నానేసి, ఈ వాక్యంతో అనేక మంది ఎంతో మంది టచ్ అవ్వాలని అనుకుంటున్నానేసి, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరి జీవిత కార్యం చేయమని అడుగుతున్నానేసి, ఏంటంటే రానుకొని సాయం చేయమని అడుగుతున్నాను. అలాగే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీకు అప్పచెప్పేస్తున్నానేసి, ఏంటంటే రానుకొని సాయం చేయండి. అలాగే ఇదే ఎవరితో ప్రార్థన చేయాలని సూర్యుడు అలా నిల్చుని పడేసి, అలాగే మా జీవితంలో కూడా అలా కార్యాలు చేయమని అడుగుతున్నా. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ మంచి కార్యాలు చేయమని అడుగుతున్నాను. జీవితంలో మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వమని అడుగుతున్నానేసి, ఏడాటికి రానుకొని సాయం చేయండి. మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ దీవించమని అడుగుతున్నానేసి, ఎవరైతే లైక్ చేస్తున్నారో కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ దేవుని దీవించమని అడుగుతున్నానేసి, ఏడాటికి రానుకొని సాయం చేయండి. చిన్న ప్రార్థన చేసిన మనసు తండ్రి. ఆమె